బాజీ మనం తీసుకొచ్చినవన్నీ లోపల పంతులు గారికి ఇవ్వు. అలాగే బాబు. పదమ్మా. ఆగండి, అక్కడే ఆగండి. ఎర్ర నీళ్లతో దిష్టి తీయాలి. అనుపమ, ఎర్ర నీళ్లు తీసుకురా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఊళ్ళోకి వెళ్ళొచ్చారు. ఎన్ని కళ్ళు మిమ్మల్ని చూసుంటాయో. దిష్టి తగులుతుంది, అందుకే. అనుపమ, వెళ్ళు, దిష్టి నీళ్ళు తీసుకురాపో. అలాగే. ఆఫీసర్, శౌర్య నీకేం కాలేదుగా? ఆఫీసర్, ఏం కాలేదుగా? ఏం కాలేదమ్మా. పరమేశ్వర, ఏమిటి పరీక్ష? ఈ గండాలేమిటి స్వామి? ఇదే కాదు, పూల కోసం వెళ్ళినప్పుడు శౌర్యని తాచుపాము కాటు వేయబోయింది. అప్పుడు కళ్యాణియే కాపాడింది. అలాగే తేనెటీగలు కూడా కరవబోయాయి. త్రినేని చెప్పింది జరుగుతుంది. ఈశ్వరా, నువ్వే నా మనవణ్ణి కాపాడాలి. పంతులు గారు, త్వరగా పూజ మొదలు పెట్టండి. అమ్మా, కంగారు పడకండి. పూజ జరిగే వరకే ఏ గండమైనా శౌర్యబాబుని వెంటాడుతూ ఉంటుంది. పూజ నిర్విఘ్నంగా జరిగితే శౌర్యబాబుకి కళ్యాణి మాంగళ్య బలం తోడయి శ్రీరామరక్షగా ఉంటుంది. వెంటనే మంగళ స్నానాలు జరిపించండి. అనుపమ, ఇద్దరిని మంగళ స్నానానికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అసలు ఈ కళ్యాణి మా వాడి జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి వాడికి గండాలి. దీన్ని చూస్తుంటేనే నా ఒళ్ళు మండిపోతుంది. డైలాగ్ బాగా ప్రిపేర్ అయ్యావా? అయ్యాను సార్. టెన్షన్ పడకుండా న్యాచురల్ గా చేయాలి. ఓకే సార్. రెడీ, యాక్షన్. ఐ లవ్ యూ కార్తిక్, లవ్ యూ. నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నావని తెలుసు, బట్ నువ్వు నాకు కావాలి. సిద్ధు, వచ్చేసాను. ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి. గుడ్, టెన్షన్ పడకు. మేనేజర్ కనకరాజు తాలూకా అని చెప్పు. ఆ డైరెక్టర్ మనం లాస్ట్ టైం కలిసిన అతనే. ఇక్కడ నువ్వు ఉంటే బాగుండేది సిద్ధు. నేనుంటే ఇబ్బంది పడతావు. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఆడిషన్ ఇచ్చేసిరా. అలాగే. ఏం పర్వాలేదు, నిన్ను సెకండ్ హీరోయిన్ చేస్తా. కనకరాజ్ అన్నీ చెప్పాడా? చెప్పారు సార్, కానీ భయంగా ఉంది. ఎందుకు ఎందుకు భయం? ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో పైకి రాలేరు. నిన్ను మెల్లగా స్టార్ హీరోయిన్ చేస్తా. థ్యాంక్ యూ సార్. కాకపోతే
నువ్వు నా దగ్గర సిగ్గుపడకూడదు. ఓకే సార్. గుడ్. ఎవరిది ఇంత బాగుంది? లైఫ్ ఇద్దాం. ఓకే, మీరందరూ కాసేపు బయట వెయిట్ చేయండి. కనకరాజు పంపించాడా? అవును సార్. ఆ రోజు శారీలో వచ్చావు కదా, ఇలా మోడర్న్ డ్రెస్లో వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను. ఆ రోజు నీతో ఉన్న వ్యక్తి నీకేమవుతాడు? ఫ్రెండ్ సార్. ఓకే ఓకే. కిరణ్ సార్. ఆ అమ్మాయితో డైలాగులు ప్రాక్టీస్ చేయించు. ఓకే సార్, రండి మేడం. నువ్వు తలదించుకొని వెళ్ళటం కాదు, నీ కూతురికి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పు. నీ కూతురు నా కొడుక్కి భార్యలా ఫీల్ అయ్యి క్లోజ్గా ఉంటుంది. అదే మా వాడి ముందు పడిపోతున్నట్టు నాటకాలు ఆడడం, చేతులు పట్టుకోవడం, రాళ్లు కూడా దిగడం రానట్టు నటించటం, ఇలా. కళ్యాణి సౌర్య భార్యాభర్తలే కదా దమయంతి. చనువుగా ఉంటే తప్పేంటి? అసలు నీ కళ్యాణ్ అంటే ఎందుకంత కోపం? నీ మేనకోడలే కదా. వరసలు కలుపుకో, నాకు కంపరంగా ఉంటుంది. కళ్యాణి శౌర్య బిడ్డకి ఆయా మాత్రమే, నాకు కోడలు కాదు, శౌర్యకి భార్య కాదు. కళ్యాణి అంటే ఎందుకు కోపం అన్నావు కదా? ఎందుకంటే కళ్యాణి మాధురి కూతురు, నీ పెంపుడు కూతురు కాబట్టి. నేను మాధురిని దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు, ఇంకా దాని కూతుర్ని ఎలా రాణిస్తాను? మాధురి నోట్లోంచి ఊడిపడింది కళ్యాణి. ఆ పొగరు, ఆ మాటలు అన్నీ మాధురి నుంచి వచ్చినవే. పొద్దున్న పిడకలు కొడుతూ నా మొహం మీద పేడ కొట్టింది. అప్పుడే చంపేద్దామన్నంత కోపం వచ్చింది. నా కొడుకు ఆపాడు కాబట్టి ఈ రోజు నీ కూతురు చెంప మీద నా చేతి ముద్రలు పడలేదు. దమయంతి, కళ్యాణ్ ఎప్పుడు కావాలని పెద్దవాళ్ళని అవమానించే పని చేయదు. కాకపోతే మాట పడదు. తన సైడ్ తప్పు లేకపోతే వెంటనే మాట అప్పగించేస్తుంది, అంతే. నువ్వు కళ్యాణిని అర్థం చేసుకోలేకపోతున్నావు. అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక్కరోజు నీ కూతుర్ని వదిలేస్తున్నాను. ఎందుకంటే నోము సవ్యంగా జరిగి నా కొడుక్కి ఉన్న గండం పోవాలి. రేపట్నుంచి నీ కూతురికి దమయంతి అంటే ఏంటో చూపిస్తాను. శివయ్య, ఈ నోము పూర్తయి శౌర్యకున్న గండాలు పోయి శౌర్య కళ్యాణిలో ఆనందంగా ఉండేలా చూడు. దమయంతి మనసు మార్చు. ఓకేనా మేడం? రెడీయా? రెడీ సార్. ఓకేనా మేడం? రెడీ సార్. యాక్షన్. మిస్ యూ కార్తిక్, ఐ మిస్ యూ. నేను నిన్ను మిస్ చేసుకున్నాను, నాదే తప్పు. నువ్వు దూరం అయితే గానీ నాకు నీ వెలువేంటో తెలియలేదు. ఇప్పుడు నేను తెలుసుకుని వచ్చేలోపు నువ్వు దూరం అయిపోతున్నా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు, పిచ్చిదాన్ని అయిపోతాను. కట్. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, బట్ అసలు లవర్ మిస్ అయ్యాడంటే ఎంత ఎమోషన్ ఉండాలి? అసలు ఫీల్ లేదు. ఫీల్ కావాలి. వన్ మోర్ చెయ్యి. చాలా బాగా చేశావు, బట్ కొంచెం న్యాచురాలిటీ మిస్ అయింది. ఒక పని చేద్దాం, నేనే కార్తీక్ అనుకో, హ్యాపీగా వచ్చి గట్టిగా హక్ చేసుకుని అగ్లోనే ఉండి డైలాగ్ అంతా చెప్పు. నువ్వు ఫ్యూచర్లో మంచి స్టార్ హీరోయిన్ అవుతావు. ఒక సెల్ఫీ దిగుదాం. రేపొద్దు నువ్వు మంచి స్టార్ పొజిషన్లోకి వెళితే నాకు దొరకవేమో.
కమాన్ హగ్. ఎనీ ప్రాబ్లం? నో సార్. గుడ్. యాక్షన్. మిస్ యూ. కట్ 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 కట్. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, బట్ అసలు లవర్ మిస్ అయ్యాడంటే ఎంత ఎమోషన్ ఉండాలి, ఎంత ఫోర్స్ ఉండాలి? ఏమీ లేదు. వన్ మోర్. యాక్షన్. మిస్ యూ కార్తిక్. ఐ మిస్ యూ. నేను నిన్ను మిస్ చేసుకున్నాను. నాదే తప్పు. అసలు హగ్గంటే ఏంటో తెలుసా నీకు? ఎలా చేసుకోవాలో తెలుసా? నేను చెప్పింది అర్థమైంది కదా? అలా గట్టిగా చేసుకుంటేనే హగ్ అంటారు. చంపేస్తాను, చంపేస్తాను. ఛీ! దేవుడా, ఎలా అయినా శామ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యేలా చూడు. సిద్ధు, సిద్ధు. శామ్, శామ్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ డైరెక్టర్ నా చేయి పట్టుకుని మిస్బిహేవ్ చేశారు సిద్ధు. అందుకే కొట్టేసి వచ్చాను. ఓ గాడ్, ఎందుకు అలా చేసావు శామ్? అదేంటి సిద్ధు అలా అంటావు? వాడు మిస్బిహేవ్ చేశాడు, తేడాగా మాట్లాడాడు, వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు. శామ్, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. ఆ విషయం నీకు తెలుసు కదా. కానీ అందరూ అలా ఉండరు కదా సిద్ధు. టాలెంట్ లేని వాళ్ళు అడ్డదారిలో వెళ్తారేమో. నాకు అవసరం లేదు. నిజమే కావచ్చు, బట్ నువ్వు చేసింది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది శామ్. ఇప్పుడు ఆ డైరెక్టర్ సైలెంట్గా ఎందుకుంటాడు? తనకి తెలిసిన సర్కిల్లో అందరికీ నీ గురించి బ్యాడ్గా చెప్తాడు, ఆఫర్స్ రాకుండా చేస్తాడు. నాకు సపోర్ట్ చేయకుండా ఇలా మాట్లాడుతున్నావేంటి సిద్ధు? ఇక నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను అనేది మ్యాటర్ కాదు శామ్. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. అంటే నేను చేసింది తప్పు అంటావు, అంతేనా? తప్పు అనడం లేదు శామ్, కూల్గా సమాధానం చెప్పి రావాల్సింది అంటున్నాను. అలాగే వద్దామనుకున్నాను సిద్ధు, కానీ వాడేమన్నాడో తెలుసా? అంత మాట అన్నాడా? నేనింకా నీ చెయ్యి పట్టుకున్నందుకు నువ్వు ఇంతలా రియాక్ట్ అయ్యావేమో అనుకున్నాను, కానీ ఇలా మాట్లాడాడని అనుకోలేదు. వాణ్ణి వదిలిపెట్టాను శామ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో సిద్ధు, నన్ను ఆపొద్దు సిద్ధు, శామ్. ఆగు. వదులు. సిద్ధు, వదులు శామ్. సిద్ధు, ప్లీజ్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఊరు కాని ఊరొచ్చాం. ఏదైనా జరగరాంది జరిగితే మనల్ని ఊరికే వదిలిపెట్టరు, పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు మన గురించి శౌర్య వాళ్ళకి తెలిసిపోతుంది. ప్లీజ్ సిద్ధు, అర్థం చేసుకో. గొడవలొద్దు, వెళ్ళిపోదాం పద. ప్లీజ్ సిద్ధు. సరే పద.
ఎంత అందంగా ఉన్నావో తెలుసా? దిష్టి చుక్క పెట్టమ్మా, లేకపోతే నీ కూతురికి వాళ్ళ ఆయన దిష్టే తగిలేస్తుంది. అలా బాధగా ఉండ కళ్యాణి, అంతా మంచే జరుగుతుంది. ఈ పూజ అయిపోతే శౌర్య మనసు మెల్లగా మారిపోతుంది. ఏ గండాలు ఉండవు, సరేనా? ఏది నవ్వొకసారి. నాన్నా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? తప్పదురా, సాంప్రదాయం పాటించాలి కదా. అమ్మా, దంపతులిద్దరిని పిలిపించండి, ముహూర్తానికి సమయం అవుతోంది. అలాగే. అనుపమా, కళ్యాణిని తీసుకురా, త్వరగా రా. శివరావు, శౌర్యని పిలు. పద పదమ్మా. పద. ఫోన్ నీ దగ్గర ఎందుకురా, నాకు ఇచ్చేసి. పద. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. రా కళ్యాణి. వధూవరులిద్దరూ వచ్చి పీటల మీద కూర్చోండి. రండి, కూర్చోండి బాబు. బాబు, బొట్టు పెట్టుకోండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. అమ్మాయికి కూడా బొట్టు పెట్టండి బాబు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ మహాగురవే నమః. అయ్యా, ఇరువురు ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి. తీసుకోమ్మా. ఇదిగో బాబు. అమ్మా, ముందు నువ్వు కంకణం కట్టు. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. బాబు, మీరు కట్టండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. విశ్వాకారం గగనసదృశం ఏకపత్రం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిస్సీదసాదనం. బాబు, మీ ధర్మపత్ని చేయి పట్టుకుని ఆ పిడకల హోమగుండంలో వేయండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమింద్రసుతా వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః నిబంధేనాతిరోహతి తతోధ్యాయాశ్చ పాదోస్య విశ్వభూతాని విపాదస్యామృతపృథివీ. బాబు, హోమగుండంలో ఆవు నెయ్యి వేయండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః శృణ్వన్నోతిభిస్సీదసాదనం. విశ్వం విష్ణుర్వైభూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చమత్కారః పరమాగతిః అద్య యత్సాక్షి చేతి